హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 28x36 డైమెన్షన్ల కట్టిన హౌస్ను చూడబోతున్నాం. అలాగే ఇలాంటి ఇంటిని కట్టుకోవాలంటే ప్రజెంట్లో ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి మనకి 112 గజాలు అయితే రావడం జరుగుతుంది. సెంటులు కన్వర్ట్ చేస్తే 2.3 సెంట్ అయితే వస్తుందన్నమాట. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 1008 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్స్ పాంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే మటుకు 896 ఎస్ఎఫ్టీ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా G+1 కాబట్టి మనకి 1792 ఎస్ఎఫ్టీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్ల రూమ్ ఉంది కాబట్టి దీనికి ఒక 80 ఫీట్లు వస్తుంది. మొత్తం 1872 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందన్నమాట టోటల్గా మనకి స్లాబ్ ఏరియా అంతా. మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 700 నుంచి 750 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్కో బస్తా అనేది 320 రూపాయలు వేసుకుంటే కనుక ఈ 700 బస్తాలకు గాను 2,24,000 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 7 నుంచి 7.5 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక టన్ను ధర వచ్చేసి 59,000 నుంచి 82,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 7 టన్నులకు గాను 4,55,000 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 140 నుంచి 150 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 1800 నుంచి 2,200 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 2,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 140 టన్నులకు గాను 2,80,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 50 నుంచి 55 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 50 టన్నులకు గాను 30,000 రూపాయల వరకు రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 80 నుంచి 90 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 80 టన్నులకు గాను 52,000 రూపాయల వరకు రోక్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. బేస్మెంట్ రాయిలో కానీ సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ 1400 నుంచి 1,500 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో రాయి ధర అనేది 17 నుంచి 18 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన ఒక్కో రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1,400 రాళ్ళకు గాను 25,200 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి రెడ్ బ్రిక్స్ చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 24,000 నుంచి 25,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో ఇటుక ధర అనేది మనం 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 24,000 ఇటుకలకు గాను 2,40,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్కి అదేవిధంగా కిటికీలకి మొత్తం వచ్చేసి 1,80,000 రూపాయల వరకు మెటీరియల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లోరింగ్ టైల్స్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ అయ్యి కానీ లేదా మెట్లు గ్రైండర్ అయినా కానీ ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్కి అదేవిధంగా ఎలక్ట్రికల్ మొత్తం టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుంటే కనుక ఫాల్ సీలింగ్ వచ్చేసి బెడ్రూమ్స్కి, హాల్కి, పార్కింగ్కి ఇది మొత్తం వచ్చేసి 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్కి, సేఫ్టీ ఐరన్ గిర్లకి టోటల్గా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి లేబర్ కాస్ట్ అనేది ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్కి అదేవిధంగా మెయిన్ డోర్ పక్క గ్లాస్కి అదేవిధంగా వెలివేషన్ గ్లాస్కి మొత్తం వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 1,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవే మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ అనేది ఈ మొత్తం చూసుకుంటే కనుక 20,96,200 రూపాయల వరకు మెటీరియల్కి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకున్న లేబర్ కాస్ట్ అనేది తాపీ మేస్త్రి వరకు అదేవిధంగా సెంటరింగ్ వరకు వచ్చేసి ఈ 1872 ఎస్ఎఫ్టీకి గాను 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఒక ఎస్ఎఫ్టీకి అనేది. అదేవిధంగా మనకి G+1 కాబట్టి 330 రూపాయలు అనుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి ఈ 1872 ఎస్ఎఫ్టీకి గాను 6,17,760 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనకి గుంతలు తీయడానికి మట్టి లెవెల్కి మొత్తం వచ్చేసి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫుటింగ్స్కి, స్లాబ్లకి అన్నిటికి కలిపి. నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేసినందుకు మొత్తం టోటల్గా మనకి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ అనేది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 9,42,760 రూపాయల వరకు మనకి అవుతుంది. మనం ఇందా చెప్పుకుంటే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 20,96,200 ప్లస్ ఈ 9,42,760 టోటల్గా మనకి 30,38,960 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ అమౌంట్కి మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. 3,03,896 రూపాయల వరకు 10% ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఈ అమౌంట్ అనేది మనకి ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా ఎక్కడైనా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ అమౌంట్ యూజ్ అయ్యేలాగా 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే 33,42,856 రూపాయల వరకు వస్తుందన్నమాట. ఈ 1872 స్క్వేర్ ఫీట్కి గాను మనకి
33,33,50,000 వరకు అవుతుందన్నమాట. అంటే ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసి మనకి రూ. 1,785 వరకు ఒక ఎస్ఎఫ్టీకి పడుతుంది. G+1 కాబట్టి మనకి రూ. 1,785 వరకు ఒక ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చు. అదేవిధంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్ వేసుకుంటే గనక మీకు దీని మీద ఇంకో 200 లేదా 300 ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.